శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవా. జై శ్రీమన్నారాయణ. గురుదేవా, ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం, అబ్బాయిలందరూ కూడా అమ్మాయిల్లాగా మారుతున్నారు. ఈ లక్షణాన్ని మనం జాతకంలో ముందే గుర్తించి అమ్మాయిగా మారకుండా ఆ పిల్లవాడిని కాపాడుకోవచ్చా మనం? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒకటండి, జాతక ప్రకారంగా ఉన్నది జాతక ప్రకారం మనం గ్రహించవచ్చు, గమనించవచ్చు, దాన్ని మార్చొచ్చు, మారకుండా మార్చొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ట్రెడిషనల్, ఇప్పుడున్నటువంటి వ్యవస్థ, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కనుక చాలా చెడిపోయిందని చెప్పొచ్చు అండి. వ్యవస్థ బాగాలేదు ప్రజెంట్గా. ఈ వ్యవస్థను బట్టి జాతక ప్రకారంగా కాకుండా వారిపైన ఏదో ఒక రకమైన మొత్తు ముందు చల్లేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చేపించేసి మంచి వ్యక్తి, జాతకం బాగున్న వ్యక్తిని కూడా మార్చేటువంటి పరిస్థితి. అంటే నలుగురు చెడిపోయిన వాళ్ళలో నలుగురు అలాంటి వాళ్ళే ఉన్నారనుకోండి, మనం వెళ్ళామనుకోండి, మనల్ని కూడా వాళ్ళలో చేర్చుకుంటారు, మన వైపు మారరు, వాళ్ళలోపు మనం మళ్ళిపోతాం. కాబట్టి అలా చెడిపోయిన వారే చాలామంది ఉన్నారండి. డబ్బు కోసం చేసేవారి కన్నా, లేకపోతే ఇంట్రెస్ట్ కోసం చేసేవారి కన్నా కూడా ఎదుటి వారిని చూసి చెడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన కలియుగ శాస్త్రంలో, మన కలియుగ సిద్ధాంతమే అది. ఎవడైతే చెడిపోయాడు ఉంటాడో వాడి వైపే ఉంటుంది, సమాజం మొత్తం వాడి వైపే ఉంటుంది. మర్డర్ చేసేవాడికి భయపడతారు కానీ దేవుడి గుడిలో ఉండేటువంటి పూజారికి భయపడరు. ఎందుకంటే చెడు చేస్తాడు కాబట్టి వాడు భయపడతా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎట్లా ఉండిద్దంటే, నలుగురు ఎటువైపు వెళ్తున్నారో మనం వాళ్ళ వైపు చూస్తూ ఉన్నామంటే ఇంట్రెస్ట్గా, ఖచ్చితంగా మనం మారిపోతాం. అది జాతకంలో ఉండదండి, కావాలని చేసేటువంటి తంతు అది. మనం కావాలని చెడిపోతున్నాం. అది మనకు చిన్నప్పటి నుంచి రేవ్ పార్టీస్ లేవు కదా, పబ్బులు లేవు కదా, మరి పబ్బుకి వెళ్ళాలని ఆలోచన ఎందుకు వచ్చింది? మన ఫ్రెండ్సో, మన కొలీగ్సో, లేకపోతే ఎవడో వచ్చి చాలా బాగుందిరా అంటేనే మనం వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తాం? చూసి వదిలేం, గాంధీ గారి లాగా దానిలో నిమిళ్ళు అయిపోతాం, మనం ఇంకోలో చెబుతాం. అదేంటంటే జాతకంలో ఉండే ఇవన్నీ కూడా మానవాళి చేసేటువంటి తత్వం అన్నమాట. ఇక పోనీ జాతక ప్రకారంగా ముందేదైనా గ్రహించి ఆ జాతక ప్రకారంగా వెళ్ళాలంటే కనుక, ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్జెండర్గా మారడం అంటే, ఇప్పుడు మీరు పుట్టినప్పుడు ఒక జెంట్స్ గాను, ఒక స్త్రీ గాను, ఒక పురుషుడు గాను పుడతారు. ఈ పురుషుడు, స్త్రీ అనేది మరణించే వారికి కూడా అట్లానే ఉండాలి. వారికి అవయవాలు పనిచేయలేదు, బాడీలో నరాలు పనిచేయలేదు అంటే అది వాడి వ్యక్తి తత్వం, అది వారి వ్యక్తిత్వం. వాతపిత్త కపాలని 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలు ఏది ఎక్కువగా ఉంటుందో చూసుకుని దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకుంటే మనిషి జీవనం అనేది కొనసాగుతుంటుంది. మనం ఎలా అయితే పుట్టున్నామో అవయవాలు మనకు ఆ తరుణానికి ఉన్నా లేకపోయినా సరే అలానే మరణించాలి, మరో వ్యక్తిగా మరణించకూడదు. కాబట్టి అలా చేస్తున్నారంటే జాతకంలో కొంత లోపం ఉంటుంది. ఆ జాతకంలో మనం గ్రహించాల్సిందంటే కనుక 4వ స్థానం. 4వ స్థానం వీరికి పితృలు కనిపిస్తుంటారు. 4వ స్థానంలో వీరి పూర్వీకులు కనిపిస్తారు. ఎవరైనా ఇంతకుముందు ఏదైనా చేస్తున్నారా ఒకటి తెలుస్తుంది. అలా చేసినప్పుడు ఏంటంటే కనుక మనకి పునర్జన్మ ఒకటి ఉంటుంది. అది మనకి 7వ స్థానం, ఒకటి 9వ స్థానంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ పునర్జన్మ 10వ స్థానంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే వీరు పూర్వజన్మలో ఏమై ఉన్నారు, ఏమైనా కోరికలు ఇంకా ఉన్నాయా, ఆ కోరికలు కాకుండా వీరేమైనా కాలం చేస్తున్నారా, ఆ ప్రకారంగా ఈ జన్మలో వారు అట్లా ఉంటుంది అనమాట. అది 10వ స్థానం చూసుకోవాలి. వీరు 10వ స్థానంలో ఏ గ్రహం ఉంది, 10వ స్థానంలో ఖచ్చితంగా శుక్రుడు ఉన్నారు అనుకోండి, 10వ స్థానం శుక్రుడు నుండి గురువు 3, 4 స్థానాల్లో ఉన్నారనుకోండి, ఇతను గోచార ప్రకారంగా ఉంటే ఇతను ఆ గురు బలం అనేది శుక్రుడి మీద చూపిస్తుంటుంది. ఆ శుక్రుడి మీద చూపించడంతో ఎవరైనా సరే పురుషుడిగా పుట్టిన వారు స్త్రీగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. పురుషుడిగా పుట్టిన వారు కొంతకాలానికి స్త్రీగా మారిపోతారు. అవలక్షణాలు మారిపోతుంటాయి, హార్మోన్స్ మారిపోతుంటాయి, లేకపోతే ఈ రోజుల్లో అయితే సర్జరీస్ అని అవన్నీ ఇవన్నీ, వారి యొక్క ఆలోచన మొత్తం కూడా స్త్రీగా ఆలోచిస్తారు. 10వ స్థానంలో శుక్రుడు ఉండేసి 2, 4వ స్థానాల్లో కనుక గురువు ఉండి వీరి యొక్క చూపు వారి మీద ఉంటుంది. కాబట్టి లేదు, రాహుకేతువులు ఉన్నారు 10వ స్థానం, అలానే 7వ స్థానంలో రాహుకేతువులు ఉన్నారనుకోండి, వీరికి ఆడవారిగా పుట్టిన వారు జెంట్స్గా మారిపోతారు. ఆడవారిగా పుట్టినవారు లక్షణాలు జెంట్స్గా ఉంటాయి. వారు డిప్ప కటింగ్ చేయించుకోవటము, క్రికెట్ ఆడటము, ఎక్కువగా ఫ్యాన్ షర్ట్లు వేసుకోవడం, వారి ఆలోచన విధానం ఏంటంటే జెంట్స్గా అవుతున్నిద్ది. ఇక తర్వాత చివరికి హార్మోన్స్ మారిపోతూ ఉంటాయి. ఆలోచన వారికి ఎక్కువగా లేడీస్ అంటే ఇంట్రెస్ట్, జెంట్స్ అంటే ఆపోజిట్ సైన్లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మగవాడిగా పుట్టినవారు మగవాళ్ళంటే ఇష్టపడుతూ ఉంటారు, ఆడవారిగా పుట్టినవారు ఆడవాళ్ళంటే ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి వారికి 3వ స్థానం ఒకటి, 4వ స్థానం ఒకటి, 7వ స్థానం, 10వ స్థానాన్ని చూసుకోవాలి. 10వ స్థానంలో ఏ గ్రహం అయితే ఉందో దాని ఛాయలే మన అవగ్రహణ, మన ఆలోచన, మన విధానం కనిపిస్తుంటుంది. ఇది మనం ఎక్కడ చూస్తామంటే కంపాటబిలిటీ, నవాంశాలు ఉంటుంది. ఈ నవాంశ పెళ్లిళ్ళు చేసుకునే తరుణంలో చూస్తాం. పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఏం చూస్తామంటే నవాంశాలు అంటే 9 స్థానాలు చూస్తాం. 10వ స్థానాన్ని ఏం చూస్తామంటే ఈ అబ్బాయి ట్రాన్స్జెండర్ ఉన్నాడా, ఈ అబ్బాయి వాళ్ళ పిల్లలు పుడతారా, ఈ అమ్మాయి వాళ్ళ పిల్లలు పుడతారా, అవలక్షణాలు ఏమైనా ఉన్నాయా, యోని బాగుందా,
నక్షత్రం ఓకేనా, ఇవన్నీ అందుకే కంపాటబిలిటీ చెక్ చేస్తూ ఉంటారు. ఈ కంపాటబిలిటీలో 36 పాయింట్స్ రావాలి. 36 అవుట్ ఆఫ్ 36 ఎవరికి రావు. అట్లీస్ట్ 18 నుంచి 26 పాయింట్లైనా రావాలి. వస్తేనే పెళ్లి చేసుకోవడానికి యోగ్యత. లేదంటే భార్యాభర్త విడిపోవటం కానీ, లేకపోతే ఇంకా వేరే వేరే ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి ఇందులో. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకు బొచ్చుడు కనిపిస్తూ ఉంటాయి. అయితే 7వ స్థానం 10వ స్థానంలో మనకి చిన్నప్పుడే తెలిసిపోద్ది. బిడ్డ పుట్టినప్పుడే మనం జాతక చక్రం ఏదైతే రాయిస్తామో ఆ జాతక చక్రం రాయించినప్పుడు 7, 10 స్థానాల్లో చూసుకున్నట్టయితే కనుక అక్కడ ఉండేటువంటి గ్రహాలు ఏంటి. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉంది, స్త్రీ ఉంది, 3వ ఏటన జాతకం చూపించాము. స్త్రీకి 3వ ఏటన జాతకం చూపించాము. 10వ స్థానంలో రాహు ఉన్నాడు. 10వ స్థానంలో రాహు కానీ కేతు కానీ ఉండి వారిపైన గురు దృష్టి ఉండాలి. గురు దృష్టి ఉంది అంటే కనుక వారు గోచార ప్రకారం గురు దృష్టి అటు ఉందనుకోండి 10వ స్థానం వైపు, ఖచ్చితంగా ఆ అమ్మాయి యొక్క అవలక్షణాలన్నీ కూడా జెంట్స్గా ఉన్నాయి. ఈ అమ్మాయి మగరాయుడు, ఏదైనా సాధిస్తుంది అని చెప్పొచ్చు. అదే గురువు దృష్టి ఒక్కరి దృష్టిలో ఉందనుకోండి ట్రాన్స్జెండర్గా మారిపోతారు. ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ అయిపోతారు. ఆ ఒక్కరి దృష్టి పోయేదానికి దానాలు ధర్మాలు చేసుకోవాలి. ఆ ఒక్క దృష్టి పోయేదానికి శాంతి హోమాలు చేసుకోవాలి చిన్నప్పుడే. పెద్ద తర్వాత ఏం చేసుకోవాలి, 7 సంవత్సరాలు దాటితే ఏం చేయలేం. 7 సంవత్సరాలు అయితే హార్మోన్స్ పెరిగిపోతాయి వాళ్ళకి. ఆ హార్మోన్స్ ఎప్పుడైతే బాడీలో ఇంజెక్ట్ అయినాయో ఖచ్చితంగా ఏం చేయలేం. 7 సంవత్సరాల లోపు అయితే ఆ దోషాలు కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వారు ఆ లక్షణాలే ఉండేవి, ఆ స్త్రీగానే కొనసాగుతూ ఉంటారు. అదే మగపిల్లలు అయితే కనుక 3.5 సంవత్సరాల లోపు, అంటే దాదాపు 40 మాసాల లోపే ఈ 10వ స్థానం 7వ స్థానంలో ఎవరున్నారు, శుక్రుడు ఉన్నారా. శుక్రుడికి ఈ గురువు ఒక్కరి దృష్టిలో ఉన్నాడు అనుకోండి ఖచ్చితంగా అమ్మాయి అయిపోతారండి. ట్రాన్స్జెండర్గా మారిపోతారు, అమ్మాయి అయిపోతారు వాళ్ళు. ఇక 100 చెప్పండి 1,00,000 చెప్పండి, వాళ్ళు ట్రాన్స్జెండర్ ఖచ్చితంగా అవుతారు. 11వ సంవత్సరం లోపు అయిపోతారు. లక్షణాలు మొత్తం మారిపోతాయి వాళ్ళకి. హార్మోన్ చేంజ్ అయిపోతాయి, బ్లడ్ చేంజ్ అయిపోద్ది, ఆలోచన విధానం చేంజ్ అయిపోద్ది. స్కూల్కి వెళ్ళినట్టు వంట ఉంటారు. ఎక్కువగా లేడీస్ వస్త్రాల మీద చూపిస్తూ ఉంటారు, హెయిర్ పెంచుకోవడం, రబ్బర్ బ్యాండ్లు పెట్టుకోవడం. వాళ్ళకి దాన్ని తప్పించుకోవడానికి ఏంటంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే అమ్మవార్లకు ఉపాసన చేస్తూ, అమ్మవార్లకు పూజిస్తూ వాళ్ళు ఇంకా వేరే వేరే దానికి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఏంటంటే ప్రజల్లో ఎక్కువ మాట రాకుండా ఉండడం కోసం, ఇక తప్పించుకోవడానికి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ మాట పడకుండా ఉండడం కోసం మా అబ్బాయి అటు చేరిపోరలేండి అని ఏం చేస్తారు. ఇక ఇంకేం చేయలేని పరిస్థితి. మాతంగి అంటారు. మాతంగి ఏంటి, స్త్రీ స్త్రీగానే ఉంటుంది, పురుషుడు పురుషుగానే ఉంటారు, కానీ వాళ్ళు మాతంగం చేస్తారు. మాతంగి అంటే 7వ స్థానంలో గురువు కానీ 7వ స్థానంలో బుధుడు కానీ ఉన్నారనుకో, వారి వైపు శని దృష్టి చూడాలి. శని 4 కానీ స్వస్థానంలో శని ఉంటే 4, 7వ స్థానంలో చూసిందనుకోండి వాళ్ళు మాతంగులుగా మారుతారు. స్త్రీ స్త్రీగానే ఉంటారు, పురుషుడు పురుషుగానే ఉంటారు, వాళ్ళు జెండర్గా మారుతుంటారు. అవలక్షణాలన్నీ పురుషుడే ఉంటే లేడీస్గా మారిపోతుంటారు, లేడీస్గా ఉంటే మగవాళ్ళగా మారిపోతుంటారు. వాళ్ళు ఏంటంటే అమ్మవాళ్ళకు ఉపాసన చేస్తూ ఉంటారు. వీళ్ళది వేరు, వీళ్ళకి రజస్వాలు అవ్వరు. స్త్రీలు కూడా రజస్వాలు అవ్వరు. వాళ్ళు పురుషులు కూడా వాళ్ళకి ఏది పని చేయదు, అంగస్థలం అవ్వదు వాళ్ళకి. అప్పుడు వారు ఏంటంటే అమ్మవార్లకు పూజించుకుంటూ, స్వామివారికి పూజించుకుంటూ దేవుని బిడ్డలుగా వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. ఇలా వీళ్ళలో చాలా రకాల సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక వారి ఒక జాతకం బట్టి చిన్నప్పుడే కనుక 3.5 సంవత్సరం లోపు కనుక 40 మాసాలు లాస్ట్, ఈ పుట్టిన తర్వాత 40 మాసాల లోపు కనుక వారు ఏదైనా సరే దీనికి తగ్గటువంటి రెమెడీ చేసుకోవాలి. చేసుకుంటే ఖచ్చితంగా వారు వేరే జాతికి కానీ వేరే జెండర్కి కానీ మారరు. ఏలైతే పుట్టారో అలానే మరణం చెందే వరకు కూడా ఉంటారు. ఈ దోషాలకు వదిలేస్తారా అంటే మాత్రం ఖచ్చితంగా ఆ బిడ్డల్ని పాపం ఇబ్బంది పెట్టినట్టే. వాళ్ళకి తెలియదు చిన్నప్పుడు. మనం చూసుకోవాలి పేరెంట్స్ అయిన వాళ్ళం. ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అలా అని చెప్పి చాలామంది చేస్తుంటారు, యజ్ఞ యాగ హోమాలు చేసి డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు, విగ్రహ ప్రతిష్టలు చేస్తారు. అలాంటివి చేయకూడదు. ఆల్రెడీ ఉన్నటువంటి విగ్రహాల దగ్గర మనం చేసేటువంటి ఏదైనా శాంతి హోమాలు ఉంటాయి, అవి చేస్తే సరిపోతుంది.